తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రమణీయపేట క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా ఎంఆర్ఓ కార్యాలయం వరకు ప్రదర్శన చేపట్టి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవనీయ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆందోళన కార్యక్రమం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఇతర రాష్ట్రాలతో సమానమైన ధరలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఎందుకంటే ఎన్టీ రామారావు పెట్టిన ఈ పార్టీని రాస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అబద్ధాలతోనే కాలం గడుపుతూ ఉన్నారు. మొన్న ఎన్నికల ముందు ఆయన కుమారుడు లోకేష్ ఇద్దరు వీధి తిరిగారు. ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ మీటింగ్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఏం చేశారని దాన్ని జే ట్యాక్స్ అని ప్రచారం చేశారు. మేము అడుగుతున్నాం, ఇప్పుడు దేశంలోనే అత్యధికమైన ధరలు పెట్రోల్ డీజిల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కదా, మరి దీన్ని ఏ ట్యాక్స్ అనాలి? నారా ట్యాక్స్ అనాలా, ఓటమి ట్యాక్స్ అనాలా, లోకేష్ ట్యాక్స్ అనాలా, చేతగాని ప్రభుత్వం వేస్తున్న ట్యాక్స్ అనాలా? మేము అడుగుతున్నాం డైరెక్ట్గా. ఎందుకంటే పక్కన ఉన్న తెలంగాణకి, ఒరిస్సాకి, తమిళనాడు కన్నా మన దగ్గర 6-7 ఎక్స్ట్రా. ఈ పార్టీలో ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ కన్నా మన దగ్గర పెట్రోల్ లీటర్కి 15 రూపాయలు ఎక్స్ట్రా. మరి మీకెందుకు సిగ్గు అనిపించట్లేదు? అన్నింటిలోనే మోడీ కదా నేను సీనియర్ అన్నప్పుడు గుజరాత్తో సమానంగా పెట్రోల్ పెట్టాలి కదా, ఎందుకు పెట్టట్లేదు? మన దగ్గర ఇవాళ 113 రూపాయలు దాటి 113 రూపాయల 62 పైసలు, అంటే సుమారుగా 114 రూపాయలు మించిగా ₹1.24 ఇది మళ్ళీ పెరుగుతుందన్న. నేను చెప్తున్నాను, దీనివల్ల ఇటు ఆటో రంగం దగ్గర నుంచి ఆటో షాపుల రవాణా రంగం దాకా దెబ్బతినే పరిస్థితి, నాశనమైన పరిస్థితి తెచ్చారు. మీరు ఇమీడియట్గా మిగతా రాష్ట్రాలతో సమానంగా పెట్రోల్ డీజిల్ ధరల్ని తగ్గించమని మేము డిమాండ్ చేస్తాం. మీకు సిగ్గులేదా? ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ పెట్రోల్ ధరలు ఉన్నాయని చెప్పుకుంటుంటే దేశం అంతా మీకు సిగ్గు అనిపించట్లేదా? ఇంకో పక్కనేమో కోట్లు వేల కోట్లు, లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు. మేమేమో ప్రజల పొదుపు పాటించాలన్నా మీరు దుబారా చేస్తారండి. మీరేమో స్పెషల్ లైన్ వేసుకుని సింగరించుకుంటున్నారు. మేమేమో పొదుపు పాటించి సైకిల్ మీద తిరగాలి, లేదా కాలినడకం తిరగమని చెప్పి సలహాలు ఇస్తున్నాం. మేము అడుగుతున్నాం, మీ దగ్గర నిజంగా డబ్బులు లేకపోతే విశాఖపట్నంలో ఎకరం 92 పైసలు అమ్ముతున్నారు కదా, అవన్నీ సేవ్ చేస్తే నిజంగా ఎక్కువ సేవ్ అవుతుంది. ఇప్పటికైనా సరే సినిమాలు చిన్నలని పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో పరిపాలన మీద దృష్టి పెట్టండి. అమ్మకాల మీద, భౌతిక రంగం మీద కాదు, పరిపాలన మీద దృష్టి పెట్టమని చెప్పి వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ నేను, మా నాయకులు అందరూ పేరు పేరున చాలామంది నాయకులు వచ్చాము. మేము ర్యాలీగా వచ్చాము. మా కార్యాలయం నుంచి సర్పవరం జంక్షన్లో అక్కడ బైఠాయించి ధర్నా చేసి తర్వాత వచ్చి ఎంఆర్ఓ గారికి, ఇక్కడ కాకినాడ రూరల్ ఎంఆర్ఓ గారికి పత్రికగా అందజేయడం జరిగింది. ఈ పోరాటం ఆగదు, ఖచ్చితంగా ఇంకా ఉధృతం చేస్తాం. చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు షో పుటప్ చేసుకుని మా అంత గొప్ప పరిపాలకులు లేదని మీ సొంత పత్రికలు జనం మిమ్మల్ని ఏమంటారు కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. वेंकटाज श्री वेंकटेशाय नमः। चरकादि महायोगी पूजिताज श्री वेंकटेशाय नमः। देवति प्रमुखानंद दैत्य संगमनासे श्री वेंकटेशाय नमः। श्वेतदेव भजन्मुक्त पूजितांग श्री वेंकटेशाय नमः। सनकादि महायोगी पूजिताज श्री वेंकटेशाय नमः। शेषपर्वत रूपत्व प्रकाश नमराज श्री वेंकटेशाय नमः। श्री वेंकटनिवासाय श्रीनिवासाय मंगलम मंगलम कौशलेन्द्राय महनीय गुणात्मने
చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంతవేద్యాయ మేఘశ్యామలమూర్తయే వాడపల్లి భాష శ్రీ వెంకటేశ గోవింద. ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పిల్లల్ని కనడానికి ఇదేమన్నా వేలంపాట? 30,000 40,000 ఇస్తామంటూ వేలంపాటలు పెడతారా అని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ మాత్రం ఒక్కొక్కరినే కన్నారని, ప్రజలకు మాత్రం ఎక్కువ మందిని కనమని చెప్పే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని ఆయన విమర్శించారు. 30,000 ఇస్తాడు 3వ పిల్లని కానండి, 40,000 ఇస్తాడు 4వ పిల్లని కానండి, నేను మాత్రం ఒకనే గంట, మా అబ్బాయి మాత్రం ఒకనే గంటాడు. ఏంది ఇది? చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకనే గంటాడు, వాళ్ళ అబ్బాయి కూడా ఒకనే గంటాడు. ఈ ఆయన ఇంకొక ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి మనవడు, అతను కూడా ఒకనే గంటాడు. రాసుకోండి, రేపు వాళ్ళ ఆస్తులు మాత్రం చెదరకూడదు, వాళ్ళ ఆరోగ్యాలు మాత్రం దెబ్బతినకూడదు. మీరు మాత్రం పెళ్ళైన కొత్త వాళ్ళు అందరూ ఇప్పుడు ఇద్దరు కంటే ఇంకోళ్ళు కానండి 30,000 ఇస్తాడు బాబో, జీవితాంతం బతకొచ్చు. మీ అబ్బాయిని పుట్టానుకో జీవితాంతం బతకొచ్చు, ఆయన్ని MBBS కూడా చదివించవచ్చు 30,000తో. అర్థమైందా? 40,000 ఇస్తాడు 4వ పిల్లల కంటే. ఇక చూసుకోండి, ఇక 40,000 పెట్టి అమరావతిలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చు. ఎంత డబ్బు ఇస్తున్నాడే మీ దుంప దగ్గర ఏలంపాటు పెట్టాడు. 30,000 40,000 ఇద్దరు కంటే లేదు, ముగ్గురు కంటే 30, నలుగురు అంటే 40, 5 కంటే 50. ఏంది ఏలంపాట? పిల్లల గంటానికి ఏలంపాట? నువ్వు మాత్రం ఒకనే గంటావు, మీ అబ్బాయి మాత్రం ఒకనే గంటాడు. ఏందా ఇది నీకు ఆదర్శం? నీకు అసలు హక్కు ఉందా చెప్పే హక్కు? పిల్లల్ని ఎవరు గంటారు? ఆర్థిక స్తోమత బాగుండప్పుడు, ఆర్థిక స్తోమత బాగుండా కనలేకపోతున్నారయ్యా, ఎందుకంటే పెంచడం కష్టమైపోతుంది కాదా? అసలు పూర్వాన్ని స్కూల్లో చేర్చాలంటే ఎంత అవుతుంది? చదివించాలంటే ఎంత అవుతుంది? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఏం అవసరం? కనండి డబ్బులు ఇస్తాడు. ఎందుకు అనేది? నీ దుంపదేగా. అందువల్ల మీరందరూ విలేకరులు అందరూ పెళ్ళైన వాళ్ళు ఎవరు ఉంటే యువకులు ఇద్దరిని కంటే ఆపమాకండి, 3 వాళ్ళని కనండి, ఇంటికి మిమ్మల్ని కొడతారు. మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా మామిళ్లిపల్లిలో సీజ్ చేసిన గోడౌన్ ను పరిశీలించేందుకు జోగి రమేష్ బయలుదేరారు. పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసు వాహనాన్ని వైసీపీ నేతలు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై జోగి రమేష్ అసహనం వ్యక్తం చేశారు. కార్యకర్తలతో కలిసి రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుపతి జిల్లాలో 2,500 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్ 18 నెలల్లోనే ప్రాజెక్టు పూర్తి చేయాలని కంపెనీకి సీఎం చంద్రబాబు సూచన. అప్పారావుపేటలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం. ఎమ్మెల్యే బొలిశెట్టితో కలిసి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీస్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.